నేను రెడీ చేసినట్టు మూసుకొని రెడీగా బట్టలు ఎందుకు నువ్వు దయ్యానికంటే అధ్వానం అన్నట్టు ఇది బ్లడ్ కారుతుంది అన్నట్టు నీకు ఏ అంగడి చేస్తాను ఆగు నువ్వు మన దగ్గర దయ్యాల కలర్ లేవు కదా ఆత్రం ఆగు హలో గాయ్స్, హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. అండ్ చాలా డేస్ నుంచి అందరు డుగ్గుతో ప్రాంక్ చేయమని అడుగుతున్నారు కదా. సో ఈరోజు డుగ్గు నేను ఇద్దరం కలిసి ప్రాంక్ అయితే చేయబోతున్నాం అనమాట. ప్రాంక్ ఏంటి అంటే హారర్ ప్రాంక్. మేమిద్దరం దయాల్లాగా మారి తనని భయపెట్టబోతున్నాం. అండ్ ఇంతకీ డుగ్గు ఏది లేదు వీడియోలో అని మీరు అనుకుంటున్నారా? డుగ్గు దారా వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. కొంచెం వెనకకి జరగమ్మ ఒకసారి. డ్రెస్ చూస్తారట చూపి. సో గైస్, ఇగో ఈ టీషర్ట్ వచ్చేసి మా వాడిది, నేనే వేసిన డుగ్గుకి. ఇప్పుడు డుగ్గు నేను కలిసి ఆయన భయపెట్టబోతున్నాం అనమాట. సో మనకి ఇప్పుడు భయపెట్టాలంటే గెటప్ కావాలి కదా డుగ్గు, దయ్యాల్లాగా రెడీ కావాలి కదా. కావాలంటే ఎట్లా అంటే ఇగో ఎవరైనా మన మనుషులు నిన్నట్టు టోటల్ బ్లడ్ ఉన్నట్టు గట్లా రెడీ కావాలి మనం. దీనికి బాగానే తెలుసు, ఇదంతా యూట్యూబ్ ఎఫెక్ట్ అనమాట. యూట్యూబ్ లో దయాల మూవీస్ అవి వస్తుంది కదా, సో అదనమాట. సో రెడీ అవుదామా? సో గైస్, నేను ఇప్పుడు ఫోన్ ఎక్కడైనా సెట్ చేసి మేము రెడీ అవుతాం అనమాట. సో అస్సలు స్కిప్ చేయకండి, వీడియో ఎండ్ వరకు చూడండి, ఫుల్ ఫన్ ఉంటుంది. మస్తు భయపెడదాం అనిపించాను. భయపెడదాం మా పప్పని, ఘోరంగా భయపెడదాం. మరి మనం భయపెడితే అది చూసి అమ్మ నిజంగానే ఫోన్ నుంచి నిజంగానే దయ్యం అని బొవ్వని భయపడతాయేమో అని వేరే మొత్తం ఎండ్ వరకు చేస్తారు ఇక చూడకుండా. గైస్, మీకు అర్థమైందా? నిజంగా దయ్యం అని మీరు వీడియో కట్ చేస్తారట భయపడి. కట్ చేయకండి, రియల్ దయ్యం కాదు, జస్ట్ డుగ్గు దయ్యం అంతే. ఓకేనా? సరే, భయపెడదామా పప్పని? భయపెడదాం. ఓకే. అలా గైస్, నా పట్టు ఉన్న కాబట్టి నేను దయ్యానికి నన్ను భయపడకండి. పప్పని ఎట్లా భయపెడతావు? అట్లాంటేనే పప్ప భయపెడతాడా? ఇంకా ఎట్లా ఉండాలంటే నేను దయ్యాన్ని భయపెడతా అంటున్నావు. ఆయనతో లైట్లు బంద్ చేసినాక నువ్వు భయపడవు కదా. భయపడ. ఓకే, చూద్దాం. ఇప్పుడు మేము రెడీ అవ్వబోతున్నాం. డుగ్గా, అరే డుగ్గా, నేను రెడీ చేస్తా. కాదురా, మైక్ ఎందుకు పెట్టుకున్నావురా నువ్వు? మైక్ పెట్టుకొని నిన్ను ఆగని చెప్తాను. ఓకే, పప్పు వచ్చే వరకు తొందర మనం రెడీ అయి ఉంటే సెట్ అవుతుంది. ఇది పట్టు. నేను రెడీ చేసినట్టు మూసుకొని రెడీగా బట్టలు ఎందుకు ఇటు పెట్టి ఇట్లా పెట్టు. ఇప్పుడు మొత్తం నువ్వు దయ్యానికంటే అధ్వానం అన్నట్టు. ఎట్లా నువ్వు దయ్యానికంటే అధ్వానం ఎట్లుండవు? కాంచన సినిమా చూసినావరా? ఎట్లుంటది అది? గంగ చంద్రముఖిగా తనని ఊహించుకుంది. ఒకసారి డుగ్గు చూడండి గైస్. ఆకు కూసో, ఇంకా మూత పట్టి ఇట్లా. నీకు ఎర్ర లిప్స్టిక్ పెడతారా? అవును, నేను కూడా దయ్యం లెక్క కావద్దా? నేను కూడా హెయిర్ లీవ్ వేసుకోవాలి. నేనైతే మొత్తం హెయిర్ లీవ్ వేసుకున్నా. కాంచన సినిమా ఇటు పట్టు. మన దగ్గర దయ్యాల కలర్ లేవు కదా. సరిపోయింది. దయ్యాల కలర్స్ ఉండే బ్లాక్. పట్టు, మూత పట్టు. పప్పుని ఎట్లా భయపెడతాయి? మొన్నట్టు ఆగు, నవ్వకే.
ఆగే ఆగే చూడు అత్తది నీకు ఇది బ్లడ్ కారుతుంది అన్నట్టు నీకు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఇక్కడ ఇట్లా కళ్ళు ముక్కడు మీ ఈ కన్నుకి ఇప్పుడు నీకు దెబ్బ తాకి పొల్ల. ఇది స్నానం చేసేటప్పుడు పోకపోతే రేపు నువ్వు స్కూల్కి ఎట్లా పోతావురా? ఇది స్నానం చేసేటప్పుడు పోకపోతే రేపు నువ్వు స్కూల్కి ఎట్లా పోతావురా? గైస్ ఇగో దుగ్గుని చూడండి చూసుకో. ఇట్రా ఇంకా ఇక్కడ కూసో కూసో. టీషర్ట్ అంగడి ఎత్తావు పుష్ప బెడ్షీట్ కూడా హైలైట్ కాదు ఐలైనర్. ఏ అంగడి ఎత్తాను ఆగు నువ్వు. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. అంగముఖంలో ఒక విచిత్రమైన మార్పుని నేను చూశాను. ఇప్పుడు నోరా దయ్యం లెక్కనే. పోనీ ఆత్రం ఆగు. ఎట్లున్నా తెలుసా నిజంగా పాతాల భైరవి లెక్కనే ఉండు. ముక్కు జోగర్ బుట్టలకు ముక్కు మీద ఎత్తనైనది. జోగర్ బుట్టలకు ముక్కు మీద ఎత్తనైనది. జోకర్ కొట్టం లేదు ఈకర్ కొట్టం లేదు ఆగా. ఓం భీం క్రైమ్. సో గైస్ మా అమ్మ అయితే నన్ను ఇలా రెడీ చేసిందండి. చూడండి సేమ్ వచ్చం దయ్యాన్ లెక్కనే ఉంది కదా. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. చూడండి ఎట్లున్నాను. సేమ్ దయ్యం లెక్కనే ఉన్నారు అడుగును. నేను రెడీ చేస్తాను. నేను నిన్ను రెడీ చేస్తా. అయిందా? బాగైందా? మరి ఎక్కడ పెట్టాలా అది చెప్పాలి మరి. ఇక నేను నీకు చెప్పినాక నువ్వు నా రెడీ చేసిన అదే మ్యాజిక్. ఇవి నీకు ఇష్టం వచ్చినట్టు గీతలకి నీకు గీసినట్టు మొహం మీద. ఇప్పుడు ఎట్లా గీయాలి? అద్దమ్మో నువ్వు నన్ను రెడీ చేస్తే నేను ఆగమైతా. చూడు కరెక్ట్ గీసుకుంటాను. ఓకేనా? నేను గీస్తా. ఓకేనా? 3 ఇటు 3 లైన్స్. అమ్మో 3 లైన్స్. ఓకేనా? అయ్యో పోయింది. నాకు తెలుసు నువ్వు ఇరగకూడదు అని నేను అందుకనే నేనే గీసుకుంటా అన్న. నువ్వు పిల్లి కంటే అధ్వానం చేసిన. పిల్లి కంటే అధ్వానం చేసినావు గారా. నీకు ఏ లిప్స్టిక్ పెట్టిందా? నేను కూడా అది పెట్టుకుంటావు. అరే నువ్వు కిరాకున్నావు రెడుగ్గా అట్లానే ఉండు. అయ్యో దేవుడా ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు. గాయస్ నన్ను చూడండి గాయస్. నన్ను చూడండి గాయస్. ఎట్లున్నారా నేను? ఏం చేద్దాం మరి నువ్వే పట్టే. నువ్వు ఇక్కడికి వచ్చి చూస్తే కూర్చుంటే అలా కనబడుతుంది. చూడండి గైస్. హలో గైస్ మమ్మీ ఎవరితో మాట్లాడకూడదు అవుతుంది యూస్. నాకు అర్థం కాలేదు సార్. హలో గైస్ ఎట్లుంది చెప్పండి గైస్. సేమ్ అచ్చం కృష్ణుని లెక్కనే ఉన్నాయి కదా గైస్. కృష్ణుని లెక్కనే ఉన్నాయి కదా గైస్. చూడు కాదు పాతాల భైరవి. పాతల బ్యాగ్ లెక్క ఉంది గైస్. పాతల బ్యాగ్ లెక్క ఉంది గైస్. ఇది రియలైజేషన్. మన ఒక సినిమా చూసినా చూడు. కాంచన. కాంచన కాంచన సినిమా చూసినాం గైస్. సేమ్ వచ్చాడు దాని లెక్కనే ఉన్నాయి కదా గైస్. బొక్కల దయ్యం. పక్కల దయ్యం. పక్కల దయ్యం. ఎవరు రెడీ చేసేది నేను అట్లా? మామీస్. మమ్మీ కూడా ఎట్లా బర్రెక్క రెడీ అవుతాడు. నేను ఎక్కడ రెడీ అవ్వండి. ఇగో ఏంటి మమ్మీ ఎవడీడు? ఎట్లున్నారా? పాపని కూడా భయపెడదాం. నీ పళ్ళు పట్టరా? పళ్ళ కూడా కలర్ ఊద్దాం మనం. బొగ్గు ఊద్దాం పళ్ళ కూడా. బొగ్గు అంటే పళ్ళకి ఏదైనా బ్లాక్ కలర్ ఊద్దాం పట్టు. పళ్ళ బ్లాక్ కలర్ పోసినాక అస్సలే పోదు. పళ్ళ బ్లాక్ కలర్ పోసినాక అస్సలే పోదు. నువ్వు నిజంగానే దయ్యం లెక్కున్నారు. అది పోదు పళ్ళకి. సరే లిప్స్టిక్ ఉంచుదా మరి? రెడ్ కలర్ పోతుందా? పోదు కదా. పోదు ఏం పోదు పళ్ళకి.
మరి ఓకేనా ఇప్పుడు మనం రెడీ? ఇంకేమన్నా పెట్టుకుందామా దయ్యాల లెక్క? ఏం చేద్దాం ఇంకా? ఇంకేం చేద్దామంటే ఇగో జుట్టు ఏం చేయాలి తెలుసా నువ్వు? ఇది ఉందా ఇట్లా ముంగడికి అనుకో, ఇది టీషర్ట్ గిట్లా అనుకో, ఎట్లంటే గిట్లా, అట్లా ఎట్లంటే గిట్లా, అట్లా ఇదంతా నీ ట్రైనింగే కదరా. రాగానే అట్లా మనం ఇంకో మెయిన్ పని చేయాలి డుగ్గా. ఓన్లీ రెడీ అయ్యి కూర్చున్నాం మనం లైట్ సెట్ చేయాలి. సో గాయస్ మేము ఇద్దరం ఎట్లున్నాం చెప్పండి, ఇట్లా ప్యూర్ దయ్యం లెక్క నేనున్నానా డుగ్గున్నానా అయింది కాదురా డుగ్గు. మమ్మీ దయ్యం కూడి దయ్యం కాదు ఉంటుంది కదా బిడ్డ దయ్యమా? అదొక చిన్న దయ్యం ఉంటుంది, అది నా స్టోరీలో అవుతాడు రోజు. చిన్న దయ్యమా రా? అరే అది వచ్చి రోజు లడ్డూలు తింటది. లడ్డూలు తింటుందా? పెంకి దయ్యమా? తిండిపో దయ్యమా రా? తిండిపోదు, తిండిపోదు. సరే లైట్ ఏడున్నారు, లైట్ లైట్ పెడ భయపెడతాను రా అలానే. సో గాయస్ ఇప్పుడు మేము ఈ లైట్తో డబుల్ ధమాకా ఆడబోతున్నాం. రంగముఖంలో ఒక విచిత్రమైన మార్పుని నేను చూశాను. డబుల్ ధమాకా. డుగు గెట్ రెడీయా? రెడీ. కూర్చోవాడ కూర్చో. మరి దయ్యం మనము గట్టి సైడ్ పో, బెడ్ వెనకాల కట్ సైడ్ మూలకు పో. నేను కూడా వస్తా. పోయినా అక్కడనే ఉండి వచ్చేస్తా. రైట్ రైట్. డింగ్ డింగ్ చిక్కు డింగ్ డింగ్ జిద్రుకు. చెద్దరు కప్పుకుని కాదు ఇప్పుడు వద్దు, నేను చెప్తా. ఫోన్లా దయ్యాలు ఏమన్నా పెడదాం. పొద్దున భయమవుతుంది, పొద్దున భయమవుతుంది, ఏ భయం అవుతుందా? నువ్వేందో భయపడతాను. పెట్టగా నీకు టీ షర్ట్ మంచిగా అనుకోవు, నువ్వు అంతకంటే అధ్వానం ఉన్నావు. ఏం కాదా? అవును పట్టలేదు. నువ్వు భయపడితే ఎట్లా రా? పప్పని భయపెడదాం అనుకున్నాం కదా ఇద్దరం కలిసి. అదే మ్యాజిక్. నువ్వు ఎట్లా భయపడితే ఎట్లా? ఎర్ర లైట్ ఎక్కడ పెడదాం? కింద పెడదామా? డిస్కో లైట్ పెడదామా? కలర్ కలర్ డిస్కో లైట్. సో గాయస్ ఈ రెడ్ లైట్లో మేము సేమ్ దయ్యంలాగా ఉన్నాం కదా. హలో గైస్, నేనైతే నిజాం దయ్యాను గైస్, మమ్మీతో కలుద్దామని వచ్చిన. హలో గైస్, నేనైతే నిజాం దయ్యాను గైస్, మమ్మీతో కలుద్దామని వచ్చిన. మీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. వీడితోనా? సమస్య లేదు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. ఏంటండి మళ్ళీ చెప్పు. హలో గైస్, నేను నిజాం దయ్యాన్ని, దాన్ని కొలుకుదామని వస్తే మొన్న నాకు అది హెల్ప్ చేసింది. దానివల్ల నేను దయ్యాన్ని మమ్మీ ఏమల్లా అది కూడా దయ్యాలకి రెడీ అయ్యి నాతో ఫ్రెండ్షిప్ చేసింది గైస్. ఇది ఓకేనా లైట్? అది కాదు, కలర్స్ కలర్స్ వస్తుంది ఇప్పుడు, కలర్ కలర్లు వస్తుంది, అన్ని కలర్లు వస్తాయి. ఓకే రెడీ? రెడీ. సెల్లులా మ్యూజిక్లో ఈయన ఎప్పుడు వస్తుందో తెలియదు యారా పప్ప. పండుకొని రెడీ ఉందాం మనం. కూర్చోదా? ఇట్రా ఇట్రా, భయపడకు నేను లేనా? దయ్యాల్లో పెట్టకు, దయ్యాల్లో పెట్టకు. స్పీడే కూడకు, నువ్వు సౌండ్ పెడతా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అనిపిస్తుందిరా, భయపడద్దు. లైట్ నాశనం చేసుకుంటా భయపడితే రాత్రి ఎందుకంటే సౌండ్ పెట్టుకుంటాను నిన్నే. నేను పెద్ద దయ్యాన్ని, నేను చిన్న దయ్యాన్ని, నేను పెద్ద దయ్యాన్ని, నేను చిన్న దయ్యాన్ని. ఏం చేస్తా ఇద్దరం కొరికి దయ్యాలి, దానికి ఇద్దరం కొరికి దయ్యాలం. ఇట్రా నువ్వు, ఇట్రా నువ్వు.
కడుపులో తాకింది. సారీ, దయ్యాలకి సారీ చెప్పడం కూడా వచ్చు, దయ్యాలకి సారీ చెప్పడం కూడా వచ్చు. మోకాలు కూర తాకింది. అబ్బా సారీ. నేను ఈ చేయి డుగ్గు, నీకేది కావాలి? డుగ్గు కాదు, సారీ డుగ్గు, దయ్యం. నీకే చెయ్యి కావాలి? కొడుకు గంగ చంద్రముఖిగా మారింది. లైట్ ఎందుకు వేసినావు? లైట్ ఉంటే దయ్యాలకు నచ్చది. లైట్ ఉంటే దయ్యాలకు నచ్చది. దయ్యాలకు కూడా రెస్పెక్ట్ చేయాలి తెలుసా? అని గుడుగు చెప్తాను ఇప్పుడు. ఎట్లుంది మా అవతారం? అవతారాలు ఏంటిది? డుగ్గు ఇట్రా, భయపడ్డాడు కదా పప్ప. అటుకుగా దయ్యం భయపడ్డావా? ఎట్లుంది మా అవతారం? ఎట్లుంది మా అవతారం? అక్కడ పెట్టి నాటకాలు అవన్నీ. ఎట్లుంది మా అవతారం? చూసారా సార్ డబుల్ యాక్షన్? యాక్టింగ్ ఎంత క్యూట్ గా చూసినా. చిన్న దయ్యం, చిన్న దయ్యం పిల్ల. దయ్యం అంటే రెస్పెక్ట్ లేదా నీకు? అరే దయ్యం అంటే రెస్పెక్ట్ లేదా? దయ్యానికి ఓ మనసు ఉంటుంది, దయ్యానికి ఓ రెస్పెక్ట్ ఉంటుంది. ఇస్తాండి ఆయన ఇస్తలేడు. ఏం చేయమంటారు? ఏంటి మమ్మీ ఎవడీడు? ఓన్ భక్తిని పాపం పోనీ. బట్టలన్నీ దయ్యం అన్నాక బట్టలు నింపుతుంది, నింపించుకోవాలి. ఎంత ఫ్లాప్ అయింది గాయ్స్. కెమెరా కనబట్టట్టు పెట్టిన మనం పెడితే ఉంటుంది. చూడండి పీక్కలు తింటుంది నిజంగానే. శంకిని దయ్యమా నువ్వు? పిల్ల దయ్యం, పిల్ల పిచ్చాచి. ఒకరి నిజంగా దయ్యం బట్టలే. నాకు ఇప్పుడు భయం అవుతుంది లైట్ గా. డుగ్గు 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 మన ప్లాన్ సక్సెస్ అయింది కదా? భయపడ్డాడు కదా పాప? భయపడ్డాడు. గైస్ చూడండి గైస్, ఇది మా అవతారం. మీరు కూడా భయపడ్డారా గైస్? ఇది పిల్ల దయ్యం, కొరికి దయ్యం, కొరికి దయ్యం అన్న. సో గైస్ వీడియో ఫ్లాప్ అయిందని నేను అనుకుంటున్నాను. బట్ ఓకే, భయపడ్డావు కదా లేదా? ఇట్లా చూస్తే ఇప్పటికీ భయం అవుతుంది. నిజంగా మీరు అట్లా కంటే ఇట్లా మంచిగా అట్లా చూస్తే భయం అయ్యేది నాకు. చూసినావా పప్పు ఎట్లా అంటాడు? హలో గైస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్, లేకపోతే మీ పీక్క తింటాను, మీ రక్తం తాగుతాను. గెటప్ వేసుకుంటాను వేసుకురా, భయపడదామన్నా. నా ప్రాంక్ రివెంజ్ ప్రాంక్ ఇంకా వేరే లెవెల్ వస్తుంది. భయపడ్డాడు గైస్, నిజంగా చెప్తున్నా భయపడ్డాడు. డుగ్గుకి ఇదంతా లిప్స్టిక్, ఇది లిప్స్టిక్, ఇదేమో కాటుక, ఇదేమో లైనర్, ప్లస్ గుర్తు పెట్టిన, మైనస్ గుర్తు పెట్టిన, ఇదంతా గీసిన. ఇది ఈ వీడియో మీరు ఎంత ఎంజాయ్ చేశారన్న కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ ఇద్దాం అనుకుంటున్నా డుగ్గుతోనే. ఆ డుగ్గు అయితే మస్తు ఎక్సైటెడ్ ఉంది పాప మీద ప్రాంక్స్ ఇద్దామని. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. మినిమం ఒక 10K లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గైస్ ఈ వీడియోకి. సో చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారో అనేది. అంటే కీప్ వాచింగ్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను బాగున్నానా, డుగ్గు బాగుందా ఈ కాస్ట్యూమ్లో అని కమెంట్ చేయడం అయితే. ఎవరు బాగుంది చెప్పండి కింద కామెంట్ చేస్తారు. ఇప్పుడు ఎట్లా చెప్తారా? ఎవరు బాగుంది చెప్తారు. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. 10K లైక్స్ పక్క, లేకపోతే 1 లైక్ వచ్చింది అనుకో, నీ పీక తినేస్తాను, నీ రక్తం తాగుతాను.